అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుసు రాశి వారికి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఇబ్బందులు తొలగిపోతున్నాయి. 14 ఏళ్ల నాటి శని వదలబోతోంది. అది ఎలా అన్నది తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రేమించిన వాళ్ళు విడిపోయిన, భార్యాభర్తల గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, సంతానం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఎటువంటి సమస్యలున్నా చేతబడి నివారణకై ఈ గురువుగారిని సంప్రదించండి. ఎంతోమంది గురువుగారికి ఫోన్ చేసి వాళ్ళ సమస్యలతో బయటకు వచ్చి సంతోషంగా ఉన్నారు. కిందున్న నెంబర్కి చేసి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. ధనుష్ రాశి వారికి 14 సంవత్సరాల నుంచి వీరిలో 80% మంది ధనుష్ రాశి వారికి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు పడుతున్నారు. సంపాదించేదానికన్నా అధికమైనటువంటి ఖర్చులు, అప్పులు పాలవటం, చాలా నలుగురిలో అవమాన పాల్పడడం, చేసేటువంటి బిజినెస్లు కలిసి రాక చాలా వెనకబడిపోయి చాలా ఇబ్బందులు పడేటువంటి వారు ఈ ధనుసు రాశిలో గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే వీరికి లక్ష్మీ యోగం కలగబోతోంది. 14 ఏళ్ళు వీరు అనుభవించినటువంటి శనిపోయి వీరికి మహర్దశ కలగబోతోంది. వీరికి ఆర్థికంగా చాలా బలంగా ఎదుగుతారు. కొత్త వ్యాపారాలు పెడతారు. అలాగే ఉన్న వ్యాపారాలలో బాగా లాభాలు చూస్తారు. వీరు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా అవుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇతర దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారు కూడా అనుకున్న విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారు కూడా బాగా రాణిస్తారు. అలాగే రాజకీయంలో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు లభించి మంచి స్థాయిలో వారికి అవకాశాలు వస్తాయి. ధనుసు రాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ ఎటువంటి వ్యాపారాలు, బిజినెస్ ఇలాంటివి ఎటువంటి వాటిలోనైనా మంచి లాభాలని ఇప్పటివరకు చూడనటువంటి లాభాలని చూస్తారు. ఆర్థికంగా చాలా బలంగా ఎదిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి కనబడుతుంది. అయితే ధనుసు రాశి వారికి ఎప్పటి నుంచో వివాహాలు కాక ఇబ్బంది పడేటువంటి వారికి వివాహాలు జరిగిపోతాయి. సంతానం లేక బాధపడేటువంటి వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే విద్యలో కూడా చదువు కూడా బాగా చదువుకుంటారు. చదివిందంతా కూడా గుర్తుంటుంది. ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ పెద్ద స్థాయి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కలిసి వచ్చి చాలా బాగుంటారు. ప్రేమించి మనసులోనే ఉంచుకొని చెప్పకుండా ఉండేటువంటి వారు మీరు కూడా మీరు ఇష్టపడ్డ వాళ్ళ గురించి చెప్పేయండి. లేదంటే అది ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రేమించి విడిపోయినటువంటి వారు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భార్యాభర్తలు గొడవల్లో ఇబ్బందులు పడేటువంటి వారు కూడా వారు గొడవల్లోంచి సద్దుమణిగిపోతాయి. కోర్టుకు వెళ్ళి విడాకుల దాకా వెళ్ళినవి కూడా వెనక్కి వచ్చేస్తాయి. ఆల్రెడీ విడాకులు తీసుకున్నటువంటి వారు కూడా మళ్ళీ వారి జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ యొక్క ధనుష్ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారి మంచి అవకాశాలు వచ్చి వారు ఆర్థికంగా చాలా బలంగా ఎదిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ మీ బంధువులు లేదా మీ మిత్రులు లేదా మీ శత్రువులు మీ ఆర్థిక ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు ప్రమాదాలు జరిగేలాగా లేదా మనశ్శాంతి కలగకుండా కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు కలిగేలాగా చెడు ప్రయోగాలు, చెడు పూజలు చేసి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు అలాగ అనిపిస్తే మమ్మల్ని సంప్రదించండి. ఎటువంటి శత్రువులైనా అదుపు చేసే ప్రక్రియ చేస్తారు.